15 సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం చేసిన కీచక ఉపాధ్యాయుడు యద్దనపూడి శ్రీనివాసరావు చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల హాస్టల్లో 2022 అక్టోబర్ నెలలో హాస్టల్ వార్డెన్ మరియు ఉపాధ్యాయుడైన యద్దనపూడి శ్రీనివాసరావు అదే హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు బాలిక కుటుంబం న్యాయం కోసం పోరాడుతున్నాయన్నారు. కానీ టీఎల్ఎస్సీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ అధికారులు సైతం కాసులకు అమ్ముడుపోయి కేసులు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజా సంఘాలు, దళిత సంఘాలు బాధిత కుటుంబంతో కలిసి నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి మెమొరాండం అందజేశారు. గిరిజన సంఘం నాయకులు కోటా నాయక్, పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, మస్తాన్ వలి, ఓర్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళిత మైనర్ బాలికకు న్యాయం జరగాలి, దళిత మైనర్ బాలికకు న్యాయం జరగాలి, దళిత మైనర్ బాలికకు న్యాయం జరగాలి. గతంలో మాచర్ల మండలంలో మరి ఏదైతే దళిత బాలికపై అత్యాచారం చేసినటువంటి అద్దలపూడి శ్రీనివాసరావు వార్డెన్ ఉన్నాడో, అక్రమ ఎస్టీ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తా మహిళపై మన బాలికపై అత్యాచారం చేసినటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి గతంలో నుంచి 2 సంవత్సరాల నుంచి మరి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అంతా కలిసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమం చేసినప్పటికి కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు, వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై దాన్ని అట్లా పక్కన పెట్టారు. జిల్లా ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లినా కూడా దాంట్లో నిర్ణయం ఇప్పుడు దాకా తీసుకోలేదు. ఈ అద్దనపూడి శ్రీనివాసరావు అనే అతను బీసీ-డి ముదిరాజు కులానికి చెందినటువంటి వారు ఎస్టీ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉద్యోగాలు చేస్తా ఉన్నాడు. ఆ రకంగా చేస్తున్నటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి గతంలో మరి సంబంధిత కమిషనర్ గాని, సంబంధిత మరి ఎంఆర్ఓలు ఏదైతే ఉన్నారో మాచర్లు గాని, పిడుగురాళ్ళు గాని ఈయన కాదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా దాన్ని తాత్సారం చేస్తా ఉన్నారు. వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి ఈ సంఘాలుగా పోరాటం చేస్తున్నప్పటికి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి దాన్ని ఎస్టీ సర్టిఫికేట్ ని రద్దు చేయాలి. దళిత బాలికపై అత్యాచారం చేసినటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని అమలు చేయాలి, ఆ బాలికకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేనట్లయితే భారీ ఎత్తున రాబోయే కాలంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.